అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. ఈరోజు మన టాపిక్ కార్పొరేట్ కళాశాలల లేక ఇవి జైళ్ళ అనే కార్యక్రమంలో ఉన్నాం. దీని గురించి విశ్లేషించడానికి మనతో పాటు సంగీపు శ్రీనివాస్ గారు, సామాజిక విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, కార్పొరేట్ కళాశాలలను జైళ్ళు తలపించే విధంగా ఉన్నాయని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు కార్పొరేట్ కళాశాలలు జైళ్ళతో పోల్చడం అనేది నిజంగా బాధాకరం. అంటే కార్పొరేట్ కళాశాలని జైళ్ళు అని ఎవరు అనుకుంటున్నారు, ఎవరు అలా బాధపడుతున్నారంటే విద్యార్థినులు బాధపడుతున్నారు. ఎందుకు అంటే జైల్లో ఉండడం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి శిక్ష పడుతుంది, వాళ్ళకి బయట ప్రపంచం ఏమీ తెలియదు, అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు, ఆ స్వాతంత్రం ఉండదు, వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం, ఆ జైలు వాతావరణమే కనపడుతుంది కానీ బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న పిల్లల పరిస్థితి కూడా అట్లనే ఉంది. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా కేవలం చదువు మీదనే ఫోకస్ పెట్టి చదవాలి అనే దాని మీదే, అంటే వాళ్ళకి ఒత్తిడికి లోనవుతున్నారు పిల్లలు చాలా వరకు. ఆ ఒత్తిడికి లోనవడం వల్ల ఏమవుతుందంటే మేము నిజంగా ఆ స్వేచ్ఛా స్వాతంత్రం లేనప్పుడు ఖచ్చితంగా మేము జైల్లో ఉన్నామా అనే భావన వాళ్ళకు వస్తుంది. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా వార్తాపత్రికల్లో కావచ్చు, బయట విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, వార్తాపత్రికల్లో కూడా కార్పొరేట్ కాలేజీలు జైళ్ళను తలపిస్తున్నాయి అని వాడుతున్నారు. నిజంగా ఇది మాత్రం చాలా బాధాకరం. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందంటారు? కార్పొరేట్ కళాశాలదా లేక తల్లిదండ్రులదా? అంటే ఇది మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఇది చాలామంది ఏంటంటే మాట్లాడుతున్నారు, కాలేజ్ యాజమాన్యం గురించి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ యాజమాన్యం వచ్చేసరికి నేనంటాను, యాజమాన్యాన్ని రెండో దశ. మొదటి దశ ఏంటంటే మన తల్లిదండ్రులు మన పిల్లలకు వచ్చినప్పుడు, మన పిల్లలు మనతో, మన బాబు కానీ మన పాప కానీ మన ఇంట్లో పెరిగినప్పుడు మన పిల్లలు కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళలో సృజనాత్మకత ఏ విధంగా ఉంది, వాళ్ళ అభిరుచులు ఏమిటి, లేకపోతే వాళ్ళకి ఏ రంగాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి స్పెషల్గా. కేవలం ఏంటంటే ఎక్కువ మంది కంటే మేజర్ ప్రియారిటీ ఏంటంటే ఎక్కువ మంది ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నారు లేదా డాక్టర్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే దీనివల్లనే ఎక్కువగా ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది, అంటే సెక్యూరిటీ పర్పస్ కూడా ఎక్కువ ఉంది అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ పిల్లలు ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించవలసిన వాళ్ళు, మన పిల్లలని ఆ బరువు పోస్తే వాళ్ళు మొయ్యగలరా లేదా, లేకపోతే వాళ్ళకి ఈ జోనర్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఈ గ్రూప్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే దాని మీద ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఏంటంటే ఇలా ఏకధోరణి పద్ధతిలోనే వాళ్ళు అవలంబించడంలో ఏమవుతుందంటే పిల్లలు ఇష్టం లేని కోర్సు ఒకవైపు, అక్కడికి పోయిన తర్వాత పూర్తి ఒత్తిడి విద్యా విధానంలో ఒకవైపు, ఇక్కడేమో పిల్లల ఇంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రతి పిల్లలకి ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి కొంత అవగాహన ఉంటుంది ఇంట్లో పిల్లలకి. మన బయట అప్పులు తీసుకొచ్చి మన తల్లిదండ్రులు కార్పొరేట్ కాలేజీలో చేశారా లేదా అనే దాని గురించి ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు అక్కడికి బయటికి వెళ్తేనేమో తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. ఇక్కడ ఒత్తిడికి మనం కాలేజ్ యాజమాన్యంలో ఉంటే ఇక్కడ ఒత్తిడి భరించలేక, అంటే ఎటు కాకుండా వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురై మాత్రమే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కొంచెం డే స్కాలర్ అయితే పర్వాలేదు, కానీ హాస్టల్లో ఉండేవాళ్ళు మాత్రం రెగ్యులర్గా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఆత్మహత్యలకు పరిష్కారం ఏమంటారు? పరిష్కారం ఏంటంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే యాజమాన్యం అనేది మనం అనటానికి లేదు. యాజమాన్యం అనేది పూర్తిగా వ్యాపారాత్మక ధోరణి యాజమాన్యాలు. ఏంటంటే ఇప్పుడు విలువల గల వ్యాపారం ఏమీ లేదు. ఏంటంటే ఈ వ్యాపారం ఏంటంటే ఏదైతే లాభసాటి వ్యాపారం ఏదైతే ఉందో, అంటే బాగా ఆర్థికంగా పుంజుకునే వ్యాపారాలు అయితే ఉందో ఆ వ్యాపార రంగానికి వస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ర్యాంకులు అనేది సేలబిలిటీ అయిపోయింది కంప్లీట్గా సేలబిలిటీ అయిపోయినప్పుడు ఏమైందంటే వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే, అంటే ర్యాంకులు ఇక్కడ వచ్చిన ర్యాంకులు చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్లు చేసుకోవాలి వాళ్ళు. కేవలం ఏంటంటే వీళ్ళ మానసిక ప్రశాంతతలో కానీ, వీళ్ళ ఉత్తేజానికి సంబంధించింది కానీ, వీళ్ళ ఉల్లాసానికి సంబంధించింది కానీ, వీళ్ళ పిల్లల గురించి ఆలోచించే టైం కానీ వాళ్ళకి అవసరం కానీ లేదనిపిస్తున్నాయి. కేవలం ఏంటంటే వాళ్ళు ఆ వ్యాపార ధోరణిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులే ముందు వాళ్ళని గ్రహించి కనుక ఖచ్చితంగా వాళ్ళని మంచిగా గైడ్ చేయగలిగితే, మా పిల్లలు ఏంటి అని చేయగలిగితే, అంటే వేరే పక్కన కూడా ఏంటంటే వీళ్ళు కొంతమంది పిల్లలు సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది కొంచెం అన్ని విషయాలు దూసుకుపోతుంటారు. ఈ సెన్సిటివ్ విషయాలు ఎప్పుడైతే ఉన్నాయో, పిల్లలు సెన్సిటివ్గా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ముందుగానే కాలేజ్ యాజమాన్యం కానీ, వాళ్ళ రూమ్మేట్స్ హాస్టల్లో బయట హాస్టల్లో చదువుకున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే కోఆర్డినేట్ చేసుకోవాలి. మా బాబు కానీ మా పాప సెన్సిటివ్ ఉన్నారు, కొంచెం ఎక్కువగా అంటే ఒక ఆడుగా బిహేవ్ చేయొద్దు, ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని అడగండి అని చెప్పేసి
చెప్పాలి. అంటే ఈ వార్డెన్స్ అనే వాళ్ళు కూడా ఏంటంటే హార్ష్గా బిహేవ్ చేస్తుంటారు. ఈ బాధల్లో వాళ్ళకి ఈ ఒత్తిడిలో ఇంకోటి హార్ష్గా బిహేవ్ చేసేసరికి ఏమవుతుందంటే వాళ్ళు మానసికంగా కురింగిపోతున్నారు, ఒక వేదనలోకి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళాలంటే భయం, అక్కడ ఉండాలంటే కూడా అభద్రతా భావం, లేకపోతే ఆ భయం తాలూకా ఇంకా వాళ్ళు ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి కానీ చిన్న చిన్న మార్పులు కనుక చేసుకుంటే మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు. రేపటి భావితరాల్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.